అసలే రాష్ట్ర మంత్రి, పైగా 4 ఆకులు ఎక్కువే చదివిన అనుభవం. ప్రత్యర్థి దొరికితే చాలు పొలిటికల్ ప్లే గ్రౌండ్ లో చెడుగుడు ఆడేసుకునే తత్వం. అలాంటి మినిస్టర్ ని కట్టడి చేసేందుకు వైసీపీ అధిష్టానం ప్లాన్స్ మీద ప్లాన్స్ చేస్తుంటే లోకల్ లీడర్షిప్ మాత్రం గాఢ నిద్రలో జరుగుతుందట. ఎవరా మంత్రి? అటాక్ అంటూ అధిష్టానం ఛాన్స్ ఇచ్చినా సరే చాయిస్ తీసుకోలేకపోతున్నా ఆ వైసీపీ నేత ఎవరు? అధికారంలో ఉన్న వాళ్ల మీద ఎక్కడెక్కడ వ్యతిరేకత పెరుగుతోంది. మనం ఎలా అనుకూలంగా మార్చుకుందామా అంటూ ప్రతిపక్షాలు కాచు కూర్చోవడం కామన్. ఏపీలో వైసీపీ కూడా అదే పని చేస్తున్న హోంమంత్రి వంగలపూడి అనిత ప్రాతినిధ్యం వహిస్తున్న పాయకరావుపేటలో మాత్రం పరిస్థితి కాస్త తేడాగా ఉందట. ఇక్కడ పుంజుకునేందుకు రకరకాల అవకాశాలు కనిపిస్తున్నా నియోజకవర్గ నాయకత్వం మాత్రం నిద్రపోతోందంటూ సొంత క్యాడరే అసహనం ప్రదర్శిస్తున్న పరిస్థితి. ఇక్కడ రాజకీయాల అంశాల కంటే స్థానిక పరిస్థితులే ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉంటాయి. ఇప్పుడు అదే జరుగుతున్నా వైసీపీ ఇన్ఛార్జ్ మాత్రం నిద్రలో జోగుతున్నారన్న విమర్శలు పెరుగుతున్నాయి. నియోజకవర్గంలో నిర్మించాలి అనుకుంటున్న బల్క్ డ్రగ్ పార్కుకు వ్యతిరేకంగా స్థానిక మత్స్యకారులు ఉద్యమిస్తున్నారు. ఈ ఉద్యమం మంత్రి అనితను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సమస్య పరిష్కారం కోసం చేసిన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయి. ఉద్యమాన్ని ఉధృతం చేసేందుకు భవిష్యత్తు కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి రాజయ్యపేట చుట్టుపక్కల గ్రామాలు. నివురుగప్పని నిప్పు లాంటి సమస్యపై ప్రజాభిష్టం మేరకే నిర్ణయాలు జరగాలంటూ రంగంలోకి దిగింది వైసీపీ. పోరాటానికి స్వయంగా పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి మద్దతు ప్రకటించడం, వైసీపీ ఉత్తరాంధ్ర నాయకత్వం సంఘీభావ యాత్రలు చేయడం లాంటివన్నీ అటు ప్రభుత్వాన్ని ఇటు లోకల్ ఎమ్మెల్యే కమ్ మినిస్టర్ అనితను ఇరుకును పెడుతున్నాయట. ఇది ఒక్కటే కాదు, ఎన్నికల టైంలో అనిత ఇచ్చిన హామీలు, చేసిన వ్యాఖ్యలను సోషల్ మీడియాలో పెట్టి నియోజకవర్గాల్లో పొలిటికల్ హీటు పెంచే ప్రయత్నంలో ఉంది ప్రతిపక్షం. పార్టీ అధిష్టానం ఆ స్థాయిలో సీరియస్ గా ఉంటే లోకల్ గా అందరి సమన్వయంతో లీడ్ చేయాల్సిన ఇన్ఛార్జ్ కంబాల జోగులు మాత్రం చేతులెత్తేస్తున్నారంటూ ద్వితీయ శ్రేణులు ఆందోళన పెరుగుతోంది. మంత్రి మీద పోరాటం తర్వాత కనీసం నియోజకవర్గంలో వర్గ రాజకీయాలను కట్టడి చేయడంలో కూడా ఆయన వెనుకబడ్డారన్న భావన పెరిగిపోతోంది క్యాడర్లో. ఫలితంగా పార్టీకి బలంగా కనిపించిన మండల స్థాయి నాయకులు ఒక్కొక్కరుగా చేజారిపోతున్నట్టు చెబుతున్నారు. ఎస్ రాయవరం ఎంపీపీతో పాటు కొందరు జెడ్పీటీసీలను ఆకర్షించడంలో సక్సెస్ అయింది టీడీపీ. దీంతో హోంమంత్రిని లోకల్ గా కట్టడి చేసేందుకు వైసీపీ పెద్దలు ఒక విధంగా ఆలోచిస్తే కంబాల మెతక వైఖరితో మొత్తం తేడా కొడుతోందని తలపట్టుకుంటోంది క్యాడర్. ఢీ అంటే ఢీ అనాల్సిన చోట నాన్ లోకల్ లీడర్షిప్ కారణంగా సమస్యలు పెరుగుతున్నాయన్న వ్యాఖ్యలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. పేరుకి ఎస్సీ రిజర్వ్డ్ అయిన పాయకరావుపేటలో బీసీ కాపు సామాజిక వర్గాల ఆధిపత్యం ఎక్కువ. మత్స్యకార యాదవ్ ఓటు బ్యాంకు కారణంగా ఈ స్థానం టీడీపీకి కంచుకోటగా మారింది. ఇక్కడ కాపు ఓటింగ్ డిసైడింగ్ ఫ్యాక్టర్. ఈ క్రమంలో 2014 ఎన్నికల్లో తొలిసారి గెలిచిన వంగలపూడి అనితకు 5 ఏళ్లు తిరిగేసరికి అగ్ని పరీక్ష ఎదురైంది. లీడర్షిప్ తిరుగుబాటుతో టికెట్ కేటాయించేందుకు హైకమాండ్ సాహసించలేదు. ఆఖరి నిమిషంలో కోవూరు నుంచి పోటీ చేసి ఓడిపోయారామె. తర్వాత తిరిగి సొంత గూటికొచ్చి రియల్ టైం పాలిటిక్స్ చేయడం, కూటమి వేవ్తో గత ఎన్నికల్లో ఘన విజయం సాధించారామె. అనిత ఆ స్థాయిలో బౌన్స్ బ్యాక్ అవడానికి వైసీపీలోని అంతర్గత విభేదాలు కూడా ఒక కారణమని చెప్పుకుంటూ ఉంటారు. 3 సార్లు ఎమ్మెల్యేగా పనిచేసిన గొల్ల బాబురావును స్థానిక నాయకత్వం తిరస్కరించింది. దాంతో రాజాం నియోజకవర్గం నుంచి వరుసగా గెలుస్తూ వచ్చిన కంబాల జోగులను పాయకరావుపేటకు ట్రాన్స్ఫర్ చేసింది వైసీపీ అధిష్టానం. ఓడిపోయిన చాలా మంది వైసీపీ మాజీ ఎమ్మెల్యేలు నియోజకవర్గాల్లో పోరాడుతున్నారు. కానీ పాయకరావుపేటలో మాత్రం పిక్చర్ డిఫరెంట్ గా కనిపిస్తోంది అంటున్నారు. జోగులు మెతక వైఖరి, స్థానికంగా ఉండకపోవడం లాంటి కారణాలతో క్యాడర్ కూడా డీలా పడుతున్నట్టు చెప్పుకుంటున్నారు. ఈ తరుణంలో హైకమాండ్ చొరవ తీసుకోకపోతే ఎక్కువ కాలం మండల స్థాయి నాయకత్వం పోరాటం మీదే ఆధారపడడం కష్టం అన్న అభిప్రాయం సీనియర్స్ లో వ్యక్తమవుతోంది.